ఈరోజు అనగా 7వ తారీఖు సువార్త పట్టణము. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనములు 31 నుండి 37 వరకు. అది పాస్కా పండుగ సిద్ధపాటు దినము. అందుచే యూదులు పిలాతుని రేపటిని విశ్రాంతి దినమును గొప్పది, ఆ దినము ఆనాడు దేహములను శిలువ మీద ఉండరాదు, కాళ్ళను విరగగొట్టు వానిని దింపి వేయుటకు అనుమతిండి అని వేడుకొనిరి. సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరు కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించినని ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులు ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూసిన వాడు దీని గూర్చి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవమే, మీరు విశ్వసించుటకు అతడు సత్యమే చెప్పుచున్నాడు. అతడు వెరుగును ఆయన ఎముకలలో ఒకటైనను విరగగొట్టబడలేదు అని లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తమను పొడిచిన వాని వంక చూద్దురు అని లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.